యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ మీ అందరికి అర్థమైపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ నిమజ్జనం. సో 3 days అనుకున్నాము. సో అనుకోకుండా 3rd day ఫ్రైడే రావడం వల్ల 5వ రోజు కదిలిచ్చామన్నమాట. సో ఇంకా ఇవాళ చాలా వినాయకులు ఇంకా బయలుదేరుతారు వాళ్ళ ఇంటికి, కాబట్టి మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇన్ సెన్స్ 9:30కి అలా పూజ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు పంతులు గారి కోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ అన్ని సెటప్ చేసేసాను. పంతులు గారు వస్తే పూజ చేసుకొని దేవుడికి ప్రసాదం సమర్పించి ఆటో చెప్పామన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం వినాయకుడు మా చిన్నగా ఉండే, సో కార్లో వచ్చేసారు. ఈసారి పట్టట్లేదు అనిపించింది, సో అందుకే ఆటోలో వెళ్దాము, సరదాగా ఉంటుంది పిల్లలతో అని చెప్పి ఆటో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆటో వచ్చాక లైట్గా మా ఆయన డెకరేషన్ కూడా చేస్తాను, చూడాలి. ఈలోపు పంతులు గురించి వెయిట్ చేస్తున్నాం కాబట్టి పూజ అయితే స్టార్ట్ చేద్దాం. చుట్టూ 5 బొట్లు పెట్టాలి. ఓం కలసస్యంఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణా స్మృతాః కుక్షోతు సాగరాత్ సర్వే సప్తద్వీపా సుందరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హైతరవణః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయ నమః. అమృతమస్తమృతోపస్తరణసి శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం నారికేల నానావిధ నివేదనాన్ సమర్పయామి. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అనుగ్రహే లక్ష్మీరాశస్యాం క్షేతయామాసం సుజామతి. ఓం ఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః శ్రీ మహాగణాధిపతయ నమః. కర్పూర ఆనందమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజ్ की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय. पार्वती परमेश्वरार्पणमस्तु.
जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। स्तुवं शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ओम शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति काम्यार्थफलसिद्धिरस्तु గణపతి పప్పా చెప్పు గణపతి పప్పా చెప్పు यज्ञवैदन्तदेवास्तानि धर्माणि प्रमाण्यासन्नते हनाकं महिमानस्य सन्ते यत्र पूर्वे साध्यात् ॐ यज्ञेन यज्ञवैदन्तदेवास्तानि धर्माणि प्रमाण्यासन्नते हनाकं महिमानस्य सन्ते यत्र पूर्वे साध्यात् सन्ति देवाः जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की High five, Nana. High five. High five. High five. High five. गणपति बप्पा मोरया 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 సో పూజ అయితే అయిపోయింది, ప్రసాదం కూడా రెడీ. ప్రసాదం ఏది వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ హడావిడి వెరీ లిటిల్. వాటికి జస్ట్ ఒక ఫింగర్ తో చాలా అయ్యో ఆయనకి యాక్చువల్లీ నిద్ర టైం అన్నమాట. సో ఇదంతా నిద్ర హడావిడే. సో ఇప్పుడైతే నేను చెప్పాను కదా లడ్డు అయితే అత్తే ఆప్షన్ వేద్దామని, అంటే నేను అన్నాను ఎవరు కొన్నా మన ఇంట్లో మన ఫ్యామిలీకే కాబట్టి తర్వాత ఎలాగైనా పంచుతాము, కాకపోతే ఆ లడ్డుకు సంబంధించిన డబ్బులు శివ ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా మనం ఆర్ఫనేజ్కి వెళ్ళి డొనేట్ చేద్దామని చెప్పి, ఒక రోజు స్పెండ్ చేద్దామని చెప్పి. సో ఎంత నెక్స్ట్ మహి బర్త్డే ఉంది, మహి బర్త్డే రోజు పెట్టేయండి. చెప్పు ఎంత లడ్డు ఎంత? చెప్పు శివ అట్లా పెట్టి ఉత్తగా అనకూడదు. ఒక 3-4 సార్లు అయినా అంటే ఎవరో ఒకళ్ళు ఎంత లడ్డు? స్టార్ట్ చేయండి ఎవరైనా. ₹5 నువ్వు 10 పైసలు కంపల్సరీ చెప్పు. 2025 కదా స్టార్టింగ్ 2025 నుంచి స్టార్ట్ చేద్దాం. సరే ఓకే. నువ్వు చెప్పు మేధాజ్. 2025 ఎంత ఎంత? ఆయన ఫస్ట్ 5 చెప్పు. ఆ, ఇట్లా అంటున్నాడు ఆయన. 2500 అషిత 2500 అంటున్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పాలి, అది అషిత చెప్పింది. అషిత 2000. చెప్పు అశ్వ, నువ్వు చెప్పు. 3700 చెప్పు. 3700. అంతేనా? మై గాడ్. సరే నేనే చెప్తా, వదిలేయండి. 11,000 నేను ఇస్తాను లడ్డుది. 11,000 నెక్స్ట్ అత్త బర్త్డే ఉంది, అల్లుడి బర్త్డే ఉంది. వాళ్ళ బర్త్డే అప్పుడు అందులో కొంచెం కొంచెం ఇంకో కొంచెం శివ యాడ్ చేసుకొని అక్కడ అన్నదానానికి ఇస్తాడు. వాగి వాళ్ళు కొంచెం యాడ్ చేసుకొని వాళ్ళ అన్నదానానికి అయితే 11,000 ఒకటోసారి 11,000 రెండోసారి 11,000 మూడోసారి. గంట లేదు. నెక్స్ట్ ఆడే పట్టుకుంటాండి. లేదంటే ఇదిగో గణపతి పప్పా. తెలుసు కదా. बोलो गणेश महाराज की జై जय बोलो गणेश महाराज की జై जय बोलो गणेश महाराज की జై. गणपति बप्पा మోరియా गणपति बप्पा మోరియా. गणपति बप्पा मोरया
వేదాంశ్ జై చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ కి. బోలో గణేష్ మహారాజ్ కి. జై మొత్తానికి గణపతి పప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నీ బొట్లు బాగున్నాయి. బొట్లు ఇవి చూడు. సో అనుకోకుండా ఇలా సండే కలిసి రావడం అంత అనుకున్నాం కదా. 5వ రోజు ఇలా సండే కలిసి రావడం వల్ల సో ఈసారి మాక్సిమం అందరూ కూడా 5 రోజులు అలా పెట్టుకున్నారు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మేము వినాయకుడిని వాళ్ళ ఇంటికి పంపించాం కదా. ఇంక ఇప్పుడు మెల్లిగా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి. నైట్ వరకు ఉంటుంది ఇవాళ అక్కడ. సో మొత్తానికి ఈ ఇయర్ మా ఇంట్లో గణపతి 5 రోజులు ఇలా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో ఆ గణపతి బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలి. వచ్చే ఇయర్ ఇంకా బెస్ట్ గా పెట్టాలి, ఇంకా కొంచెం మంచిగా ప్లాన్ చేయాలని అయితే అనుకుంటున్నాము. అసోసియేషన్ పేరు కూడా పెట్టింది, క్రేజీ కపుల్ అసోసియేషన్ అనేది. సో అట్లా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది కొంచెం ముందు నుంచి సిట్టింగ్ వేసి ప్లాన్ చేసి అమలు చేయాలన్నమాట. సో మొత్తానికి అమల నాగార్జున గారు వాళ్ళు కాదు, మహేష్ శివన్ అమలు చేయాలి సిద్ధేష్ను అట్లా అందరూ అట్లా అనుకొని అప్పుడు అట్లా అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చెప్పాలి. నేను మేఘాలు కొంచెం మన నిమజ్జనం టైంలో. సో లడ్డు 11,000 అని చెప్పారు అత్తయ్య. అండ్ దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ కూడా కలిపి కమింగ్ ఒక రోజు అప్పట్లాగా వెళ్ళి ఆర్ఫనేజ్లో డొనేట్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. అందరు కలిసి వెళ్ళి సో అది కూడా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే కుదిరితే మనకి అవసరం అయితే 2 షార్ట్లు యాడ్ చేసి నేను ఆ డీటెయిల్స్ కూడా పెడతాను, చూద్దరు. కానీ ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. నువ్వు థాయిలాండ్ లాగా చెప్పావు. అందరు అడిగారు ఏంటి మీ వారు ఎప్పుడు థాయిలాండ్ లోనే అల్లాడిపోతున్నారా అని కమెంట్స్ లో. గ్లామర్ పెరగలేదు, ఇది గుండు చేసుకున్న జుట్టు ఇప్పుడు వస్తుంది, షార్ట్ హెయిర్ కి అట్లా అనిపిస్తున్నారు. సో ఆయన శివ నిన్ను అడిగారు అంటే ఒకసారి అంటే డీటెయిల్ అంటే చెప్పు, లైక్ ఎంత బడ్జెట్ లో వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలి అన్నది ఒక వ్లాగ్ చేయమని చెప్పారు. ఇఫ్ పాసిబుల్ షేర్ చేయి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫ్యామిలీ తోటి కొంచెం యూజ్ అవుతుంది. ఏ ట్రావెల్స్ తో సంబంధం లేకుండా సొంతంగా ఎట్లా వెళ్ళి రావాలో చెప్తాయి సార్. మొత్తం మనకి ఇట్లా ఇక్కడ ఓలా ఊబర్స్ ఎలా ఉంటాయో అక్కడ కూడా మనకంతా ఫోన్ యాప్స్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్స్ లో తెలియజేయండి. డెఫినెట్లీ చేస్తారా మీరు? టైం ఇవ్వడమే మహా ఇది బాబు. ఏమైంది గణపతి డ్రా చేసింది మా పాప ఇప్పుడే. సో ఇప్పుడు బై చెప్పింది, సాడ్గా ఉంది. ఇవాళ 5 days అయింది కదా, అందుకని చెప్పి ఒక అలవాటు అయిపోయింది డైలీ ఇలా పూజ ఉన్నది కదా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా గణపతి పప్ప ఇంట్లో గణపతి పూజ చేసుకొని మేము మళ్ళీ వినాయకుడిని చూడడానికి మా చిన్ని గణపతితో వెళ్ళిపోతున్నాం. ఏం నవ్వారా?
సో వాడి లైట్స్ ఇక్కడ డెకరేషన్స్ ఇవన్నీ చూసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇప్పుడైతే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఓయూ కాలనీ దగ్గర ఉంటుందన్నమాట ఒక గణపతి, పెద్ద గణపతి. లాస్ట్ 2 years బ్యాక్ వెళ్తే ఇట్లా ఐస్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఉండింది. ఈ ఇయర్ ఏం పెట్టారో ఒకసారి వెళ్ళి చూడాలి. కానీ చాలా పెద్ద వినాయకుడు అక్కడ